హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 25, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. మరి జూలై 25, 2024 నాటి కరెంట్ అఫైర్స్లో హెడ్లైన్స్ మనం చూసినట్లయితే ఐఓసీ సభ్యురాలుగా మరోసారి నీతా అంబానీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి సభ్యురాలుగా మన భారతీయ మహిళ నీతా అంబానీ నియమితులు కావడం జరిగింది. మరోసారి అనమాట, రెండోసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత్ బ్రిటన్ దేశాల మధ్య సరికొత్త సాంకేతిక బంధం అనే ఒక పేరుతో, అంటే బ్రిటన్ విదేశాంగ మంత్రి మన భారతదేశ పర్యటన రావడం జరిగింది. ఈ క్రమంలో మరి భారత్ బ్రిటన్ మధ్య కొన్ని అవగాహన ఒప్పందాలు జరిగినాయి. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలిన విమానం ఒక విమానం యాక్సిడెంట్ జరిగింది, ఒక క్రాష్ కావడం జరిగింది. మరి టేబుల్ టాప్ రన్వే పైన జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. జూలై 22, 2024 అత్యంత వేడి రోజుగా ఐరోపా యూనియన్కి చెందినటువంటి కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ అనే సంస్థ వాళ్ళు, యూరోపియన్ యూనియన్కి చెందినటువంటి కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు మనకి అత్యంత వేడి రోజుగా జూలై 22, 2024ని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా హెచ్ఐవి రాకుండా ఇమ్యూనిటీ వచ్చే విధంగా హెచ్ఐవి నిరోధకంగా మరి లీనికాపవిర్ అనే ఒక ఇంజెక్షన్ సంవత్సరానికి 2 సార్లు తీసుకోవడం ద్వారా మరి హెచ్ఐవి ఎయిడ్స్ నిరోధించవచ్చు అని చెప్పేసి ఒక పరిశోధన తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. మరి రైల్వే బడ్జెట్లో ఏపీకి 9,151 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ 2024-25లో మరి రైల్వే బడ్జెట్లో మరి తెలంగాణకి 5,336 కోట్లు కేటాయించినట్లు మరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం జరిగింది. ఇవి మనకి జూలై 25, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. దీనిపైన ఉన్నటువంటి విశేషాలు చూద్దామండి, వివరణ చూద్దాం. ఐఓసీ సభ్యురాలుగా మరోసారి నీతా అంబానీ నియమితులు కావడం జరిగింది. అండ్ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా మన భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో విశేషమైన కృషి చేస్తున్నందుకు గాను మరి నీతా అంబానీ, ముఖేష్ అంబానీ గారి సతీమణి అయినటువంటి నీతా అంబానీకి మరొకసారి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంలో మరోసారి సభ్యురాలుగా నియమితులు కావడం జరిగింది. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సమావేశం జరుగుతూ ఉంటుంది. ఐఓసీ సమావేశం, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అని చెప్పేసి అంటాం, లేదా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అని చెప్పేసి అంటాం. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అంటే మొత్తం సభ్యులతో ఉన్నటువంటిది ఒక సంబంధించినటువంటి సమాఖ్యగా చెప్పుకుంటాం. అందులో కమిటీ అంటే ఏంటంటే వివిధ నిర్ణయాలు తీసుకోవడానికి అనువుగా ఉండేది కమిటీ అని చెప్పేసి అంటాం. ఇలాంటి క్రమంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో సభ్యురాలు కావడం జరిగింది మన నీతా అంబానీ గారు. ఐఓసీ సమావేశం మనకి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగితే నీతా అంబానీ అభ్యర్థిత్వం విషయంలో ఒక సభ్యురాలుగా ఎన్నుకునే విషయంలో 100కు 100% మంది కూడా అక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. 100% మంది కూడా ఏకగ్రీవంగా వారి పేరును సూచించడం జరిగింది అనమాట. 2016 సంవత్సరంలో మనకి 2016 సంవత్సరం అంటే ఇది బ్రెజిల్లోని రియో డిజనీలో ఒలింపిక్ క్రీడలు జరిగాయి. ఆ క్రమంలో నీతా అంబానీ తొలిసారిగా ఐఓసీ సభ్యురాలుగా ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు మరో పర్యాయం ఎన్నిక కావడం జరిగింది అనమాట. ఇలా 2 అంశాలు ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఐఓసీ సభ్యురాలుగా, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంలో సభ్యురాలుగా నియమితులైనటువంటి తొలి భారతీయ మహిళ కూడా ఇక్కడ నీతా అంబానీ ఒక గుర్తింపు ఉంది. మరో గుర్తింపు ఏంటంటే 2016 నుండి వీరు సభ్యురాలుగా పనిచేస్తున్నారు. మరో విషయం ఏంటంటే ఇక్కడ ఐఓసీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ యొక్క 142వ సెషన్ ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగింది. లాస్ట్ టైం మనకి 141వ ఐఓసీ సమావేశాన్ని మన భారతదేశం నిర్వహించుకోవడం జరిగింది. మన ముంబైలో మనం నిర్వహించుకోవడం జరిగింది అనమాట. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. ఈసారి ఈ ఐఓసీ సెషన్ ఇక్కడ జరగడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనకి 33 ఒలింపిక్ క్రీడలు మరి రేపు అంటే 2008 సంవత్సరంలో చైనా రాజధాని బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని స్వర్ణ పథకాన్ని సాధించినటువంటి, షూటింగ్లో స్వర్ణ పథకం సాధించిన అభినవ్ బింద్రాకి ఒలింపిక్ ఆర్డర్ను కూడా ఈ మధ్యకాలంలో వారికి ప్రకటించడం జరిగింది అనమాట. ఒలింపిక్ ఆర్డర్ ఇటీవల కాలంలో ఐఓసీ చేత ఒలింపిక్ ఆర్డర్ అవార్డును పొందినటువంటి భారత షూటింగ్ క్రీడాకారుడు ఎవరని చెప్పేసి అంటే అతనే అభినవ్ బింద్రా అండి. అభినవ్ బింద్రా అలాంటి నేపథ్యాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఐఓసీ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం, మరి దీనికి ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నవారు థామస్ బ్యాచ్ అండి. కొన్ని పేపర్లో థామస్ బాక్ అని కూడా ఇచ్చారు, మరి థామస్ బ్యాచ్గా మనం గుర్తుపెట్టుకుంటాం. ఇంగ్లీష్లో అయితే ఇలా రాస్తారండి, థామస్ బ్యాచ్ అని చెప్పేసి, లేదా థామస్ బాక్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇతను జర్మనీ దేశానికి చెందినవారు, ప్రస్తుతం అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేయడం జరుగుతుంది. మరొక విషయం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతో పాటు మనకు జాతీయ ఒలింపిక్ సంఘం కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి ప్రస్తుతం జాతీయ ఒలింపిక్ సంఘం
సో మరి ఒక జాతీయ ఒలింపిక్ సంఘానికి ప్రస్తుతం ఒక అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. వారే పీటీ ఉష అండి. ఒక పీటీ ఉష. సో వీరు ఒక ప్రస్తుతం మరియు జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళ. అంతేకాకుండా రాజ్యసభ సభ్యురాలు కూడా పనిచేస్తున్నారు పీటీ ఉష. సో వీరి యొక్క ఆత్మకథ వచ్చేసి గోల్డెన్ గర్ల్. పీటీ ఉష గారి యొక్క ఆత్మకథ వచ్చేసేదని గోల్డెన్ గర్ల్. వీరిని పయోలి ఎక్స్ప్రెస్ అని పిలుస్తారండి. పీటీ ఉషకు ఒక ముద్దు పేరు ఉంది. సో పయోలి ఎక్స్ప్రెస్ ఒక్కోసారి ఎందుకోసం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని జీకే బిట్స్ కూడా వస్తున్న నేపథ్యంలో నిక్ నేమ్స్ పైన అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి. మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. భారతదేశం బ్రిటన్ల మధ్య సరికొత్త సాంకేతిక బంధానికి ఆ విధంగా ఈసారి ముందుగా వెళ్తున్నామని చెప్పేసి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే భారతదేశ పర్యటనకు రావడం జరిగింది బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ అండి. ఒక్కోసారి అడగొచ్చాడు ఎలా అంటే జూలై 2024లో ఓకేనా, జూలై 2024లో భారతదేశ పర్యటనకు వచ్చిన జూలై 2024లో భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి బ్రిటన్ విదేశాంగ మంత్రి ఎవరు అని చెప్పేసి అంటే డేవిడ్ లామీ. లేకపోతే జూలై 2024లో భారత్లో పర్యటించినటువంటి డేవిడ్ లామీ ఏ దేశ మంత్రి విదేశాంగ మంత్రి అంటే బ్రిటన్ విదేశాంగ మంత్రి. ఎందుకు ఒక ఇంపార్టెంట్ ఏంది ఈ పర్యటనలో భాగంగా డేవిడ్ లామీ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్తో మాట్లాడుకోవడం జరిగింది. సౌకన సంబంధించిన విషయంలో ఒక ద్వైపాక్షిక సంబంధాలు, వాటితో పాటుగా మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ అండి ఇలా కూడా అడగడానికి ఉంటుంది. డేవిడ్ లామీ బ్రిటన్ విదేశాంగ మంత్రి జూలై 2024లో తన భారత పర్యటనలో భాగంగా సో ఈ క్రింది ఏ భారత ప్రతినిధుల్ని కలవడం జరిగింది అన్నప్పుడు అంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్తో భేటీ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోవల్తో కూడా మాట్లాడడం జరిగింది అనమాట. మరి ఈ భేటీలో ప్రధానంగా ఏ పైన చర్చ జరిగిందంటే క్రిటికల్ మినరల్స్ పైన. అంటే ఒక 30 రకాల క్రిటికల్ మినరల్స్ ఉన్నాయండి. ఇప్పుడు అందులో కోబాల్ట్ ఒకటి, లిథియం ఒకటి, ఇలాంటి ఇవెందుకో ఇప్పుడు కోబాల్ట్ కానీ, లిథియం కానివ్వండి, నికెల్ కానివ్వండి, ఇలాంటి కూడా నికెల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఒక 30 రకాల క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన కేంద్ర బడ్జెట్ 2024-25లో కూడా 2024-25లో కూడా నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రకటన ఒక బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక మాట అన్నారు. ఏంటంటే సో జాతీయ స్థాయిలో ఏవైతే క్రిటికల్ మినరల్స్గా గుర్తించబడ్డాయో ఒక 30 క్రిటికల్ మినరల్స్. అంటే క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే ఓకేనా, ఈ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి మన సమాజ పరిశ్రమలకు ఉపయోగపడేది. ఇప్పుడు మనకు విద్యుత్ వాహనాలు కావాలంటే ఖచ్చితంగా మనకి లిథియం కావాలి. ఇలాంటి అనమాట పరిశ్రమకు అవసరాల దృష్ట్యా ఏవైతే ఉంటాయో అలాంటి మెటల్స్ అన్ని కూడా లోహాలని మనం క్రిటికల్ మినరల్స్గా మనం పిలుస్తున్నాం. అందుకోసమే 30 రకాల క్రిటికల్ మినరల్స్ గుర్తించడం జరిగింది భారత ప్రభుత్వం. అలాంటి వాటి యొక్క ఉత్పత్తికి అలాంటి క్రిటికల్ మినరల్స్ మిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అందుకోసమే ఈ క్రిటికల్ మినరల్స్ విషయంలో ఇరు దేశాల మధ్య మనం సాంకేతికతను ఆ విధంగా ఇచ్చుకోవడం కానివ్వండి. శుద్ధ ఇంధనం అని చెప్పేసి అంటాం. ఇక్కడ శుద్ధ ఇంధనం అని అర్థం ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా మనం చూసినట్లయితే హరిత ఇంధనం అని చెప్పవచ్చు. అంటే పర్యావరణానికి హాని చేయని ఇంధనము, అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పేసి అంటాం. శిలాజేతర ఇంధనాలు, టెలికమ్యూనికేషన్ రంగంలో ఆ విధంగా మనకి ఇరు దేశాలు సమాచారం తీసుకోవడం, సెమీకండక్టర్స్ని అభివృద్ధి చేసే విషయంలో కానివ్వండి. అంటే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ అంటే ఇక్కడ ఏంటంటే 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ అండ్ 5th ఇండస్ట్రియల్ రివల్యూషన్ సంబంధించినటువంటిది అనమాట. ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, క్లౌడ్ మ్యాపింగ్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ కిందకి వస్తాయి. అలాంటి రంగాల్లో కలిసి పని చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా ఉన్నదనమాట. ఎందుకోసం ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఇటీవల కాలంలోనే బ్రిటన్ దేశంలో ఎన్నికలు జరిగినాయి. బ్రిటన్కి మనకి రిషి సునాక్ స్థానంలో, రిషి సునాక్ అంటే కన్సర్వేటివ్ పార్టీ. సో కన్సర్వేటివ్ పార్టీ అనేది మన భారతదేశానికి అనుకూలమైన పార్టీగా పేరుంది. అయితే ఇప్పుడు రిషి సునాక్ స్థానంలో కీర్ స్టార్మర్ అండి బ్రిటన్కు ప్రధానమంత్రిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే కీర్ స్టార్మర్ నియమితులు కావడం జరిగింది. వీరు బ్రిటన్కి 58వ ప్రధానమంత్రి. మరొక విషయం మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ కీర్ స్టార్మర్ అనేవారు లేబర్ పార్టీకి చెందినవారు. అంటే లేబర్ పార్టీ కొంచెం మన భారత్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఒకటి ఉందన్నమాట అపవాదు. అలాంటి క్రమంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలని, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలని, ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో కలిసి పనిచేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో డేవిడ్ లామీ పర్యటన ఉందని మనం చెప్పడానికి ఉందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్గా ఈ కాన్సెప్ట్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు బ్రిటన్ సో ఇలాంటి వాణిజ్య సంబంధాలను కోరుకుంటున్న క్రమం అనమాట. ఎందుకోసం అంటే ఒకప్పుడు బ్రిటన్ ప్రపంచంలో అతి
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంలో, ప్రపంచంలోనే బ్రిటన్ అనేది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో లార్జెస్ట్ ఎకనమీస్ ఇన్ ద వరల్డ్ లిస్ట్లో బ్రిటన్ అనేది 5వ స్థానం ఉండేది. బట్ 2022 అక్టోబర్లో బ్రిటన్ ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాలు 6వ స్థానంకి వెళ్ళింది. మన భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో మనం 5వ స్థానంలో ఉన్నాం. మనం ఇప్పుడు 3వ స్థానానికి ట్రై చేస్తున్నాం, ఇప్పుడు 3వ స్థానానికి వెళ్ళాలని అలాంటి ఒక సంబంధించినటువంటి టార్గెట్తో వెళ్తున్నాం. ఇలాంటి క్రమంలో సో మరి బ్రిటన్ ఒక భారత్ యొక్క అవసరము, సో ఈ రెండు దృష్ట్యా ఈ యొక్క ద్వైపాక్షిక సంబంధాలకు మెరుగుపరచుకోవడానికి ఉద్దేశంతోనే భారత్ బ్రిటన్ల మధ్య సరికొత్త సాంకేతిక బంధానికి చేయాలని చెప్పేసి ఇరు దేశాలు నిర్ణయించుకోవడం జరిగింది ఈ పర్యటనలో భాగంగా అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పగూలిన విమానం. ఈ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఎక్కడ కలదంటే ఇది నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో ఉందండి. ఓకేనా, నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. మరి ఇక్కడ ఒక విమానం కుప్పగూలిపోయింది. ఎలా అంటే ఇది ఓకేనా, ఇది కాఠ్మాండ్, నేపాల్ రాజధాని కాఠ్మాండ్ నుండి పొఖారా అనే ప్రాంతం, ఇది కూడా నేపాల్లో ఉంటుంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది పొఖారా, సో ఓకేనా ఏముంది పొఖారా యొక్క ఇంపార్టెన్స్ ఏముంది అని చెప్పేసి అంటే ఇక్కడ పొఖారా ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఇట్ ఈస్ ద టూరిజం క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఒక నేపాల్ యొక్క పర్యాటక రాజధాని, పర్యాటక రాజధాని వచ్చేసి పొఖారా అని చెప్పేసి అంటున్నాం. సో ఈ రెండు ప్రాంతాల మధ్య విమానాలు తిరుగుతున్న క్రమంలో బంబాడియర్ సిఆర్జే 2200 విమానం పేరు అనమాట. అదొకటి ఇప్పుడు మన దగ్గర ఇండిగో విమానానికి ఎట్లయితే కొన్ని 212 పేరు నేమ్స్ ఎట్లయితే ఉంటాయో, ఇది కూడా బంబాడియర్ సిఆర్జే 200 విమానం అనేది అది ఒక కాఠ్మాండ్ నుండి పొఖారాకు బయలుదేరింది. సో కాఠ్మాండ్ నుండి ఇట్లా టేక్ ఆఫ్ అయింది. ఈలోపు ఏమైందంటే టేబుల్ టాప్ రన్వే అని చెప్పేసి అంటాం. టేబుల్ టాప్ రన్వే అని చెప్పేసి ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎత్తైన ప్రదేశాలు కానివ్వండి, కొండలు గుట్టలు ఉన్న ప్రాంతంలో నిర్మించే లేదా ఒక సముద్ర తీర ప్రాంతాలలో నిర్మించే ఈ రన్వేలను మనం టేబుల్ టాప్ రన్వే అని చెప్పేసి అంటాం. ఇట్లా రన్వేలా ఉంటుంది. ఇటుపక్క ఏముంటే లోయలాగా ఉంటాయి అనమాట. ఎందుకోసం అంటే ఈ కొండ ప్రాంతాల్లో మనం పూర్తిగా నిర్మించలేం కాబట్టి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే అతను పైలట్ ఉంటాడో, ఎవరైతే పైలట్ ఉంటాడో అతనికి ఈ యొక్క విమానంలో కూర్చున్నప్పుడు ఈ మిగతా ఈ చుట్టుపక్కల ప్రాంతం అనేది కూడా సమాంతరంగా కనిపించిన క్రమంలో ఇలాంటి ఏమవుతుందంటే క్రాష్ అవుతున్న సందర్భం ఉంది. ఇలా టేబుల్ టాప్ రన్వే పైన ఈ ప్రమాదం అనేది జరిగింది. కుప్పగూలిన సంఘటనలో సుమారు 18 మంది కూడా చనిపోవడం జరిగింది అనమాట. సో మరి భారత్లో ఇలాంటి 5 టేబుల్ టాప్ రన్వేలు ఉన్నట్టు మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఒకటి మనకి హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా అండ్ కేరళలోని కోజికోడ్లో కూడా ఇలాంటిది సంబంధించినటువంటి ఒక టేబుల్ టాప్ రన్వే ఉంది. గతంలో ఈ కోజికోడ్లో కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. దుబాయ్ నుండి మన భారతదేశానికి వస్తున్నటువంటి ఆ విమానం కోజికోడ్లో దిగుతున్నప్పుడు అలాంటి ప్రమాదం జరిగింది అనమాట. వాతావరణం అనుకూలించగా అండ్ మంగళూరు అంటే కర్ణాటకలో విమానాశ్రయం అండ్ మిజోరంలోని లెంగ్పుయ్ అనే విమానాశ్రయం అండ్ సిక్కింలోని పాక్యాంగ్ విమానాశ్రయం, ఇవన్నీ కూడా టేబుల్ టాప్ రన్వేలు మన దేశంలో 5 ఉన్నాయన్నమాట. ఓకేనండి, మనకి ఎగ్జామినేషన్ ఆడడానికి మనకి ఏముంటుందంటే సో త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ టేబుల్ టాప్ రన్వే పైన ప్రమాదం జరిగింది, ఒక 18 మంది చనిపోయారు. అయితే ఈ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుంది అన్నమాట. ఓకేనండి, మరొక విషయం ఈ మధ్యకాలంలో మనకి నేపాల్ ఇంపార్టెన్స్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎలా నేపాల్ ఇంపార్టెన్స్ ఉందంటే నేపాల్లో మనకి ప్రచండ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. సో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో ప్రచండ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరి ఇప్పుడు మరొక సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది నేపాల్లో. సో ఆ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకులు ఇద్దరు అనమాట. ఒకరు వచ్చేసి షేర్ బహదూర్ దేవ్బా, మరొకరు వచ్చేసి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి. వీరిద్దరు కూడా చెరో 18 నెలలు ఇప్పుడు ప్రధానమంత్రి కాబోతున్నారు. మొదటగా ఇప్పుడు నేపాల్కు ప్రధానమంత్రికి ఎవరున్నారంటే కేపీ శర్మ ఓలి అండి. నేపాల్కు ప్రధానమంత్రి వచ్చేసి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి అనేవారు నేపాల్కు ప్రధానమంత్రిగా ఉన్నారు. అండ్ నేపాల్ అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అంటే రామచంద్ర పౌడెల్ అనేది రామచంద్ర పౌడెల్ అనేవారు నేపాల్కి అధ్యక్షుడిగా ఉన్నారన్నమాట. నెక్స్ట్ చూద్దామండి. సో మరి ఐరోపా యూనియన్కి చెందినటువంటి కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటామండి. కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ అనే సంస్థ. మరి ఏంది కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ అనే సంస్థ అంటే ఇక్కడ మరి కోపర్నికస్ అనేవారు టాలిమీ అనేవారు పేరొందినటువంటి ఒక శాస్త్రవేత్తలు అనమాట, పర్టికులర్గా కోపర్నికస్. మరి ఇలాంటప్పుడు సో మరి వారు ఒక వాతావరణాన్ని అధ్యయనం చేయడం అనేది ప్రధానమైన ఉద్దేశంతో ఈ సంస్థ ఉంది. ఇది ఐరోపా సమాఖ్య వాళ్ళు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఈ సంస్థ నిర్వహిస్తున్నారు. అయితే వీళ్ళు అధ్యయనం చేసే క్రమంలో
ప్రపంచ సరాసరి సగటు ఉష్ణోగ్రత జూలై 22, 2024న సో అత్యధికంగా కావడం జరిగిందన్నమాట. 17.15 డిగ్రీల సెల్సియస్ చేరింది. అంటే సరాసరి లేదా సగటు ఉష్ణోగ్రత అంటాం, అంటే యావరేజ్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో జరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల్ని తీసుకొని సరాసరి లేదా సగటు యావరేజ్గా తీసుకున్నట్లయితే గతంలో అయితే 17.08 సెల్సియస్ డిగ్రీస్ 17.09 డిగ్రీల సెల్సియస్ ఉండేది. కానీ ఆ రోజున జూలై 22, 2024న ప్రపంచ సరాసరి సగటు ఉష్ణోగ్రత ఒక అత్యధిక కావడం జరిగింది. అంటే 1940 నుండి మనం కౌంట్ చేసినట్లయితే 1940 నుండి మనం స్టడీ చేసినట్లయితే 2024 వరకు కూడా జూలై 21 వరకు కూడా ఇలాంటిది ఎంత ఉష్ణోగ్రత ఎప్పుడు నమోదు కాలేదు. కాబట్టి ఇప్పుడు మనకి ఏమైందంటే ఒక రికార్డ్ అనమాట. అత్యంత వేడి రోజుగా జూలై 22, 2024ని ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించారు, ఆ నేపథ్యం ఏందనేది ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్ఐవి ఎయిడ్స్. ఈ మధ్య కాలంలో మనము ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయినటువంటి యుఎన్ ఎయిడ్స్ అనే సంస్థ ఇచ్చినటువంటి నివేదిక చూసినాం. ప్రపంచంలో ప్రతిరోజు కూడా ఒక హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ చనిపోతున్నాడు. ఇలాంటి క్రమంలో హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహనతో పాటుగా దాన్ని ఒక నిరోధించడం కూడా ఇంపార్టెంటే. ఇలాంటి క్రమంలో ఏంటంటే ఇక్కడ ఒక హెచ్ఐవి ఎయిడ్స్కి ఆ విధంగా ఇంజెక్షన్ తయారు చేయడం జరిగిందనమాట. దాని యొక్క అంటే ఆ ఇంజెక్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే హెచ్ఐవి రాకుండా, హెచ్ఐవి నిరోధకంగా ఉండడానికి, హెచ్ఐవి ఒక సంబంధించినటువంటి దానికి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడం, అంటే హెచ్ఐవి వైరస్కి ఇవ్వడం కాదు, మనిషికి ఇమ్యూనిటీ ఇవ్వడం ద్వారా దాన్ని నిరోధించడానికి ఉంటుంది అనమాట. అలాంటి ఒక ఇంజెక్షన్ని అమెరికాకు చెందినటువంటి గీలీడ్ సైన్సెస్ అనే సంస్థ, గీలీడ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది అమెరికా దేశానికి చెందినటువంటి గీలీడ్ సైన్సెస్ అనే సంస్థ లీనికాపవిర్ అనే ఒక ఇంజెక్షన్ తయారు చేయడం జరిగింది హెచ్ఐవి నిరోధకంగా. ఇది ట్రయల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా, ఉగాండాలో క్లినికల్ ట్రయల్స్ కొన్ని 4000 మందిపై చేయడం జరిగింది. దీని ద్వారా ఏమైందంటే ఒక మంచి రిజల్ట్ రావడం జరిగింది క్లినికల్ ట్రయల్స్లో. ఏంటంటే ఇక్కడ ఏడాదికి ఒక సంవత్సరానికి 2 ఇంజెక్షన్లు ఇలాంటివి ఇచ్చినామనుకోండి, హెచ్ఐవి నుండి ఖచ్చితంగా 100% రక్షించుకోవచ్చు అని చెప్పేసి ఈ ప్రయోగం, ఈ పరిశోధన, ఈ క్లినికల్ ట్రయల్స్ అనేవి తెలిసినాయి. మరి ఈ ఔషధం ఎలా పనిచేస్తుందంటే రోగ నిరోధకతను పెంచే ప్రీ ఎక్స్పోజర్ ప్రొపలాక్సిన్, ఏదండి ప్రీ ఎక్స్పోజర్ ప్రొపలాక్సిన్ తరగతి అంటే ఔషధం అన్నమాట. అంటే ఏంటంటే రోగ నిరోధకతను పెంచే అంటే ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. ఎందుకోసం అంటే ఇక్కడ ఇమ్యూనిటీ పవర్తోనే మనకి ఏమవుతుందంటే ఈరోజు ఏమైనా రోగాల్ని మనం ఎదుర్కోవడం జరుగుతుంది. ఈరోజు కూడా మనం పేపర్లో చూసాం, ఇటు జ్వరం రావడం కూడా ఏంటంటే మనకు 5 రకాల ప్రయోజనాలు ఉన్నాయట జ్వరం రావడం వల్ల. సో మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. ఇమ్యూనిటీ ఒక తెల్ల రక్త కణాలు ఆ విధంగా వాటిపైన ఏం చేస్తాయంటే రోగాన్ని రాకుండా, అంటే ఎప్పుడైతే మనకు ఒక జ్వరం వచ్చినప్పుడు ఏమైతే తెల్ల రక్త కణాలు ఇంకా యాక్టివ్గా అవుతాయి. సో ఎందుకోసం అంటే ఏదో రోగకారక జీవులు మన దేహంలోకి వచ్చాయని ఫైట్ చేస్తాయి. తద్వారా ఇమ్యూనిటీ మెమోరీ కూడా అభివృద్ధి చెందుతుంది ఇవ్వడం జరిగింది. అంటే ఇమ్యూనిటీ మెమోరీ అంటే ఏంటంటే ఇలాంటి రోగకారక జీవులు వచ్చినప్పుడు ఇలా పనిచేయాలని చెప్పేసి లోపల ఉన్నటువంటి ఒక ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి క్రమంలో ఇక్కడ కూడా రోగ నిరోధకను పెంచే ప్రీ ఎక్స్పోజర్ ప్రొపలాక్సిన్ అని చెప్పేసి ఒక అంశం ఉంటుంది. దాని ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాంటి అంశం ఈ యొక్క లినికాపివిర్ అనే ఒక ఇంజెక్షన్లో ఉంది. అందుకోసం దీన్ని మనం లినికాపివిర్ని ప్రీ ఎక్స్పోజర్ ప్రొపలాక్సిస్ తరగతి ఔషధంగా పిలుస్తారనమాట. సో అట్లా సైంటిఫిక్ టర్మ్ కూడా మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అంటే ఇక్కడ మొత్తం ఈ సంబంధించినటువంటి టాపిక్లో ఉన్న అంశం ఏంటంటే లినికాపివిర్ అనే ఒక ఇంజెక్షన్ అనేది హెచ్ఐవి నిరోధకంగా పనిచేస్తుంది. దీన్ని అమెరికా దేశానికి చెందిన గిలీడ్ అనే సైన్సెస్ తయారు చేసింది. ఈ యొక్క ఇంజెక్షన్ని సంవత్సరానికి 2 సార్లు ఇచ్చుకుంటే హెచ్ఐవి అనేది రాదు, 100% రక్షణ చేసుకోవచ్చు. ఈ విషయం అనేది దక్షిణాఫ్రికా, ఉగాండా దేశంలో జరిగిన క్లినికల్ ట్రయల్స్లో తెలిసింది. మరొక విషయం ఏంటంటే రోగ నిరోధకను పెంచే ప్రీ ఎక్స్పోజర్ ప్రోపైలాక్సిన్ అనే తరగతి ఔషధమే లీనికాపివిర్ అని చెప్పేసి ఒక విషయం ఇక్కడ ఉండడం జరిగిందనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి 2024-25 అంటే జూలై 23, 2024 నిర్మలా సీతారామన్ గారు సో మరి యూనియన్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఒకప్పుడైతే కేంద్ర బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ సపరేట్గా ప్రవేశపెట్టడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు మనకి సో కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ని ఒకటేసారి ప్రవేశపెడుతున్న క్రమం అన్నమాట. ఇలాంటి విషయంలో మనకి కేంద్ర బడ్జెట్లో మనకి రైల్వేకి ఎంత కేటాయింపులు జరిగినాయి అంటే ఇక్కడ ఏపీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత కేటాయింపులు జరిగినాయి సో అన్నప్పుడు ఇక్కడ 9
9,151 కోట్లు కేటాయింపులు జరిగినాయని చెప్పేసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతికి రైలు మార్గాన్ని అనుసంధానం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 2,047 కోట్లతో 50 కిలోమీటర్ల రైల్వే లైన్ అభివృద్ధి చేయనున్నారన్నమాట. ఎందుకు అమరావతిని కనెక్టివిటీ చేయాలి, ఎందుకోసం అంటే భారతదేశంలో చాలా రాష్ట్రాల రాజధానికి రైల్వే కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, రైల్వే కనెక్టివిటీ ఉంది. అలా బెంగళూరు తీసుకోండి, కర్ణాటక రాజధాని రైల్వే కనెక్టివిటీ ఉంది. తిరువనంతపురం, ఇలా అన్నిటి కూడా రైల్వే కనెక్టివిటీ ఉంది కాబట్టి మనకి విజయవాడ వరకు మనకి గుంటూరు ప్రాంతాల్లో మనకి మధ్యలో ఉంటుంది అమరావతి. అలాంటి క్రమంలో దానికి రైల్వే కనెక్టివిటీ అందించాలి. మరి పక్కన మనకి కృష్ణానది కూడా ఉంది కాబట్టి కృష్ణానది పైన కూడా ఒక భారీ వంతెన కూడా ఏర్పాటు చేయబోతున్నారు అనమాట, రైల్వే భారీ వంతెనను. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో రైల్వే బడ్జెట్కి ఆంధ్రప్రదేశ్లో రైల్వే సంబంధించిన నిర్మాణాల గురించి 9,151 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్స్గా చూసుకోవాలండి. ఈ రైల్వే గురించి మనం మాట్లాడుతున్నప్పుడైతే మన దేశంలో ఉన్నటువంటి రైల్వే జోన్ల సంఖ్య 18 రైల్వే జోన్లు ఉన్నాయి. మన దేశంలో రైల్వే జోన్స్ అంటే పరిపాలన నిమిత్తము రైల్వే జోన్స్ని మనం 18 రైల్వే జోన్స్గా చేసుకోవడం జరిగింది. మన దేశంలో ఏర్పాటు చేయబడేటువంటి 18వ రైల్వే జోన్ వచ్చేసి సౌత్ కోస్టల్ రైల్వే జోన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్. దక్షిణ కోస్తా రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. మరి ప్రజెంట్ కేంద్ర రైల్వే బోర్డుకి ఎవరు చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారంటే జయవర్మ సిన్హా. కేంద్ర రైల్వే బోర్డుకి చైర్పర్సన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి తొలి మహిళ కూడా ఎవరు అని చెప్పేసి అంటే జయవర్మ సిన్హా అండి. ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూద్దాం. రైల్వే బడ్జెట్లో తెలంగాణకి 5,336 కోట్ల రూపాయలని కేటాయించినట్లు మరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. హైదరాబాద్ చుట్టూ ఎట్లయితే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉంది, హైదరాబాద్ చుట్టూ కూడా ఒక 150 కిలోమీటర్ల పైన మొత్తం కూడా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఉంది హైదరాబాద్ చుట్టూ మొత్తం కూడా. అదేవిధంగా హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లయితుందో ఇక్కడ రింగ్ రైలుని ఏర్పాటు చేయబోతున్నారని ఒక ప్రతిపాదన మాత్రం కసరత్తు చేస్తాము. దీనిపైన డిపిఆర్ తయారు చేస్తాం. డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మేము తయారు చేస్తామని చెప్పి డిపిఆర్ అని చెప్పేసి అంటామండి. అంటే ఒక ప్రాజెక్టు తయారు చేయడానికి ముందు ఒక గ్రౌండ్ వర్క్ అనమాట, ఇలాంటివి చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరొక విషయం ఏంటంటే మనకి తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఒక సౌత్ సెంట్రల్ రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ కిందకి వస్తుంది, ఎస్సీఆర్ అంటాం, సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా రైల్ నెట్వర్క్ అనేది 100% విద్యుదీకరణ పూర్తయింది అని చెప్పేసి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారండి. ఓకేనా, ఇది మనకు తెలంగాణకు జరిగినటువంటి కేటాయింపులు రైల్వేల్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే చెప్పడం జరిగిందో మరి కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం అండ్ భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేనిఫెస్టోలో, అందులో ఒకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ వివాదాస్పదమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనమాట, ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటా బిల్ అంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్ అనమాట. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా కొన్ని వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయి. పర్టికులర్గా ఏదైనా భూ వివాదాలు వచ్చినాయనుకోండి, ఏదైతే సివిల్ కోర్టుకు సంబంధించినటువంటి ఒక 533 అధికారాలను ఈ చట్టం మొత్తం నిషేధించిందనమాట, అంటే దాని పరిధిలోకి రాదనమాట. ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. ఏకగ్రీవంగా ఆ శాసనసభ తీర్మానం చేయడం జరిగింది అనమాట. అదొక విషయం. మరొకటి ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారు కూడా ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటంటే ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి మరి గతంలో మరి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంగా ఉండేది, తర్వాత క్రమంలో దాన్ని వైఎస్ఆర్ విశ్వవిద్యాలయంగా మార్చారు. ఇప్పుడు మళ్ళీ విజయవాడలోని వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ప్రవేశపెట్టిన బిల్లును కూడా ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలియడం జరిగింది. ఇలాంటివి కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఏ రోజు ఆమోద ముద్ర వేశారు అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. జూలై 24, 2024న ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేసే బిల్లుకి ఏకగ్రీవంగా ఆమోదం చేశారు. విజయవాడలోని వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన బిల్లును కూడా ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేయడం జరిగిందనమాట. ఓకేనండి.
ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్తోనియా దేశ ప్రధానమంత్రిగా, సో ఎస్తోనియా దేశ ప్రధానమంత్రిగా కాజా కల్లాస్ ఉండేవారు. కాజా కల్లాస్ రాజీనామా చేయడం జరిగింది. కాజా కల్లాస్ యొక్క ప్రత్యేకత ఉంది. ఎస్తోనియా దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరంటే కాజా కల్లాస్ అండి. సో తొలి మహిళా ప్రధానమంత్రి వీరు రాజీనామా చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎస్తోనియాకు నూతన ప్రధానిగా క్రిస్టన్ మిచెల్ నియమితులు కావడం జరిగింది అనమాట. సో ఎస్తోనియాకి ఇప్పుడు ఎస్తోనియా దేశానికి నూతన ప్రధాని ఎవరు అంటే క్రిస్టన్ మిచెల్. అలాంటప్పుడు ఎస్టోనియా యొక్క రాజధాని ఏందని చెప్పేసి అంటాం ఏదండి, తల్లినండి. సో ఒక్కోసారి అలా కూడా అడగడానికి ఉంటుంది. ఇక్కడ కాజా కల్లాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎస్తోనియా తొలి మహిళా ప్రధానమంత్రి. సో వీరు రాజీనామా చేయడంతో ప్రధాని రాజీనామా చేయడంతో ఎస్టోనియాకి నూతన ప్రధానమంత్రి ఎవరు నియమితులు కావడం జరిగిందంటే క్రిస్టన్ మిచెల్ అనమాట. అంటే వార్తల్లో వ్యక్తులు పర్సన్స్ ఇన్ ద న్యూస్ అపాయింట్మెంట్స్ నియామకాల విషయంలో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిస్పర్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుందండి. ఈ క్రిస్పర్ CRISPR అని చెప్పేసి ఈ క్రిస్పర్ సంస్థ వాళ్ళు టీబీ డిటెక్షన్ టెక్నాలజీని తయారు చేయడం జరిగింది. ఇది మనకి ఏంటంటే ఇది ఎక్కడుంది ఈ సంస్థ అంటే మనకి సో దేబ్రూగర్ అండి, అంటే అస్సాంలో దేబ్రూగర్లో ఉంది ఈ సంస్థ. ICMR అనుబంధంగా పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతో టీబీ పరీక్ష, ట్యూబర్క్యులోసిస్ పరీక్ష, దాన్ని మనం క్షయవ్యాధి అని చెప్పేసి అంటాం, సైలెంట్ కిల్లర్ నిశ్శబ్దాంతక అంటాం. టీబీ పరీక్ష టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. 2 గంటలలోనే ఈ టీబీ పరీక్ష మనకు పూర్తవుతుంది, ఉన్నదో లేదో తెలుస్తుంది అనమాట. ఇది మనకి అస్సాంలోని దీబ్రూగర్లో ICMR సైంటిస్టులు రోగి లాలాజలం నుంచి DNAను తీసుకొని ఓకేనా దానిపైన టీబీ బ్యాక్టీరియాను గుర్తించే టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది మనకి అది చౌకగా అంటే తక్కువ టైంలో అవుతుంది పరీక్ష, అది చౌక అయిందనమాట. తక్కువ ఖర్చుతో అవుతున్నటువంటి ఒక పరీక్షగా ఉంది. ఎవరు తయారు చేశారు ఏంటి మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకోసం అంటే దేశంలో మన ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ WHO ఏం చెప్పిందండి అంటే 2030 నాటికి ఒక ప్రొజెక్షన్ చేసింది. ఏంటంటే క్షయని మొత్తం నిర్మూలన చేస్తామని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఎరాడికేషన్ ఆఫ్ ది ట్యూబర్క్యులోసిస్ ఈజ్ ఒక ప్రొజెక్టెడ్ టార్గెట్ బై ది WHO ఇన్ 2030. బట్ మన ఇండియా ఏం చేసిందంటే మన భారతదేశం 2025 నాటికి క్షయవ్యాధిని మొత్తం నిర్మూలన చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇలాంటి క్రమంలో సో ఇలాంటి పరీక్షలు మనకి ఇంపార్టెంట్గా ఉంటాయండి. ICMR సైంటిస్ట్ చేసినటువంటి ఘనత అనమాట, మనకు అడిగే అవకాశం ఉంది. ICMR అని చెప్పేసి అంటాం, ఒక శాస్త్రీయ పరిశోధన సంస్థ మన దేశంలో. ఒక ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. మరి ICMR సంస్థకు ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రాజీవ్ బెహల్ అండి. సో రాజీవ్ బెహల్ ICMRకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి క్రమం అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సూచీలు, ఇండెక్సెస్, రిపోర్ట్స్ పైన ఖచ్చితంగా బిడ్స్ వస్తున్న నేపథ్యంలో మరి ఎన్లీ అనే సంస్థ వాళ్ళు పాస్పోర్ట్ ఇండెక్స్ని విడుదల చేశారు. ఈ సంవత్సరంలో ఇలా పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది విడుదల కావడం ఇది ఒక 3వసారి అవుతుంది. అయినా మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక్కోసారి జూలై 2024 గుర్తుపెట్టుకోండి. ఈసారి అంటే ఇప్పుడు వచ్చే నివేదిక జూలై 2024లో వచ్చింది. జూలై 2024లో ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అన్నప్పుడు ఈ డేటా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ పాస్పోర్ట్ అంటే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్. అత్యంత శక్తివంతమైందంటే ఎలా ఉంటుంది, పాస్పోర్ట్కి శక్తి ఎలా వస్తుంది అంటే ఒక వేరే దేశంలో మన దేశం కాకుండా మనం వేరే దేశంలో మనం పర్యటించాలని చెప్పేసి అంటే మనకు పాస్పోర్ట్ ఉండాలి. అధికారికంగా ఈ వ్యక్తి ఆ పలానా దేశానికి చెందినవారని ఒక గుర్తింపు అన్నమాట. అలాంటి సంబంధించినటువంటి పాస్పోర్ట్ విషయంలో చూసినట్లయితే ఇక్కడ ఏ దేశం వాళ్లకు ఆ పాస్పోర్ట్ ద్వారా ఒక దేశ పాస్పోర్ట్ ద్వారా ఎక్కువగా దేశాలకు వీసా అవసరం లేకుండానే పర్యటించే అవకాశం అన్నమాట. అంటే వీసా అంటే ఏంటంటే ఒక దేశంలో అధికారికంగా పర్యటించడానికి ఆ దేశం మనకిస్తున్నటువంటి ఒక గుర్తింపే, ఒక ధృవీకరణనే వీసా అని చెప్పేసి అంటాం. కొన్ని దేశాలకు వీసా అవసరం లేకుండా కూడా మనం పర్యటించవచ్చు. మన భారతదేశం కూడా సుమారుగా 58 దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్ళొచ్చు అనమాట. కానీ ప్రపంచంలో ఒక దేశానికి ఏ దేశానికి అయితే ఎక్కువగా వీసా అవసరం లేకుండా వెళ్ళే దేశాలు అయితే ఉంటాయో అవి అత్యంత శక్తివంతమైన దేశాలు అయితే. అలా మరి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు అంటే IATA అంటారు, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం, అంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటే విమానాశ్రయాల ద్వారా ఎవరైతే వెళ్తారో ఆ విమానాల ద్వారా ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం, ఆ సంస్థ ఇచ్చిన డేటా ప్రకారం సింగపూర్ దేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలు లేదా హెన్లీ సంస్థ రూపొందించినటువంటి పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 జూలై 2024 ఇచ్చిన నివేదిక ప్రకారం సింగపూర్ దేశం 190 దేశాలు
వీసా లేకుండా వెళ్ళొచ్చు అనమాట. ప్రపంచంలో మనకున్న దేశాలు అయితే 218 దేశాలు, ఐక్యరాజ్య సమితిలో గుర్తించబడ్డ దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి 193. ఇలా 218 దేశాలు ఉంటే సింగపూర్ దేశం 190 దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు. అలా సింగపూర్ మొదటి స్థానం ఉంది. మరి రెండవ స్థానంలో ఏమున్నాయంటే, రెండవ స్థానంలో ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ 5 దేశాలు రెండవ స్థానంలో ఉన్నాయి. ఈ దేశాలు 192 దేశాలకు వెళ్ళొచ్చు. ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాలు. అంటే చూడండి, సింగపూర్ ఒకటే ఇందులో మొదటి స్థానం ఉంది, 190 దేశాలు వెళ్ళొచ్చు అనమాట సింగపూర్ పాస్పోర్ట్తో, సింగపూర్ దేశీయుడు. మరి రెండో స్థానంలో ఎన్ని దేశాలు అంటే 5 దేశాలు ఉన్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ వీళ్ళు 192 దేశాలు వెళ్ళొచ్చు. రెండో స్థానం ఉంది. తర్వాత ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్ 3, 4, 5, లగ్జంబర్గ్ 4, నెదర్లాండ్స్ 5, దక్షిణ కొరియా 6 అండ్ స్వీడన్ 7 దేశాల వాళ్ళు. ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ 7 దేశాల వాళ్ళు 3వ స్థానంలో ఉన్నారు కంబైన్డ్గా. వీళ్ళు 191 దేశాలు వెళ్ళొచ్చు అనమాట. అమెరికా మరి ఇక్కడ 8వ స్థానం ఉంది 186 దేశాలతో. భారతదేశం, సెనిగల్ దేశం, తజకిస్తాన్ దేశం సో ఇవి 82వ స్థానంలో నిలవడం జరిగింది. 58 దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు అనమాట. భారత్తో పాటు ఏ దేశాలు ఇందులో వెళ్ళి పాస్పోర్ట్ ఇండెక్స్లో ఉన్నాయి చోటు సంపాదించినాయంటే సెనిగల్, తజకిస్తాన్ 82వ స్థానం. మన భారతదేశం 58 దేశాలు. గతంలో మనం 84వ స్థానం ఉండేది, ఇప్పుడు 82వ స్థానానికి వచ్చినాం. అండ్ పాకిస్తాన్ వచ్చేసి 100వ స్థానం ఉంది. వీసా లేకుండా పాకిస్తాన్ 33 దేశాలు వెళ్ళగలుగుతుంది అనమాట పాకిస్తాన్ పౌరుడు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అట్టడుగు స్థానం అనమాట, చివరి స్థానం. ఎల్లి పాస్పోర్ట్ ఇండెక్స్లో అట్టడుగు స్థానం, ఒక చివరి స్థానంలో ఉన్న దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. 26 దేశాలు మాత్రమే వీసా లేకుండా వెళ్తుంది. ఇది మనకు ఎల్లి పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 విషయాల పైన అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ సంవత్సరంలో 2024లో విడుదల చేయబడ్డ 3వ సూచి. జనవరిలో ఒకటి, ఫిబ్రవరిలో ఒకటి, మళ్ళీ ఇప్పుడు జూలైలో వచ్చింది. మొత్తం అంటే ఇలా చూసినట్లయితే ఇక్కడ అందుకే ఈ డేటా గుర్తుపెట్టుకోవాలి. జూలై 2024లో విడుదల చేసినటువంటి ఎర్లీ పాస్పోర్ట్ సూచి అయినప్పుడు ఇదే మనకు డేటా, లేటెస్ట్ డేటానే ఎక్కువ ఎగ్జామ్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయం ఇంపార్టెన్స్గా చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక పుస్తకము రచయిత మనకు న్యూస్లో ఉండడం జరిగింది. సో మరి టాటా సంస్థకు చెందిన వారు టాటా గ్రూప్లో మరి టాటా గ్రూప్ అభివృద్ధికి, టాటా గ్రూప్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టాటా సంస్థల అభివృద్ధికి ఎంతో విశేషంగా కృషి చేసిన వారు జమ్షెడ్జీ టాటా అని చెప్పేసి ఉన్నారండి. జమ్షెడ్జీ టాటా వీరి యొక్క జీవిత విశేషాలపైన, వీరు కంపెనీలను తను స్థాపించిన కంపెనీలు ఎలా అభివృద్ధి చేశారు అని చెప్పేసి విషయాలపైన జమ్షెడ్జీ టాటా పవర్ఫుల్ లర్నింగ్స్ ఫర్ ద కార్పొరేట్ అండ్ సక్సెస్. అంటే ఒక కార్పొరేట్ని అభివృద్ధి చేసే విషయంలో, ఒక కార్పొరేట్ సంస్థను అభివృద్ధి చేసే విషయంలో పవర్ఫుల్ లర్నింగ్స్ ఫర్ ది కార్పొరేట్ అండ్ సక్సెస్, ఎలా మనం ముందుకు అభివృద్ధి చేసుకుంటున్నాం ఫర్ కార్పొరేట్ సక్సెస్ అనమాట. సో పవర్ఫుల్ లర్నింగ్స్ ఫర్ ద కార్పొరేట్ సక్సెస్ అని చెప్పేసి, కార్పొరేట్గా ఎలా సక్సెస్ కావడం జరుగుతుంది ఒక కార్పొరేట్ సంస్థని అని చెప్పి చెప్పడం జరిగింది. సో మరి టాటా గ్రూప్ అనే వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తలుగా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా మరి భారత్ సమాజానికి ఎంతో సేవ చేయడం అనేది జరిగిందని చెప్పొచ్చు అనమాట. బిజినెస్ మ్యాన్ లాగా కాకుండా వాళ్ళు ఒక ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఇద్దరు ఈ పుస్తకాన్ని రాశారు. 2 ఆథర్స్, పుస్తక రచయితలు ఆర్ గోపాలకృష్ణన్ అండ్ హరీష్ భట్ రాసిన పుస్తకమే జమ్షెడ్జీ టాటా పవర్ఫుల్ లర్నింగ్స్ ఫర్ ది కార్పొరేట్ సక్సెస్ అనే పుస్తకం. సో బుక్స్ అండ్ ఆథర్స్ విషయంలో పుస్తకాలు రచయితల విషయంలో ఈ యొక్క సంబంధించినటువంటి అంశం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి బుక్స్ అండ్ ఆథర్స్లో. ఇక నెక్స్ట్ వచ్చి చూద్దామండి. ఇక అంతర్జాతీయ ఆస్ట్రానామికల్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ సంస్థ, ఇదొకటి ఒక అవార్డు అనమాట. అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రానాటికల్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డు అని చెప్పేసి అంటాం. అంటే ఇది అంతర్జాతీయ పరంగా ఇస్తారు. ఇక్కడి నుంచి మనం చదువుకుందాం. ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డు అని చెప్పేసి అంటాం. సో మరి ఈ అవార్డు 2024 సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే చంద్రయాన్ 3 ప్రాజెక్ట్కి ఇవ్వడం జరిగింది. మన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ అనేది మన ఇస్రో వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ చంద్రయాన్ 3. మరి చంద్రయాన్ 3లో మనం చూసినట్లయితే ఇక్కడ సో మనకి గమనించినట్లయితే 3 మాడ్యూల్స్ పంపించాం. ఆర్బిటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఆర్బిటర్ అండ్ ఆర్బిటర్, ల్యాండర్, దాంతోపాటుగా మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ రోవర్ అని చెప్పేసి 3 మాడ్యూల్స్ పంపించడం జరిగింది. దీని ద్వారా మనం చంద్రమండలంలోని దక్షిణ ధ్రువంలో దిగడం జరిగింది. అంటే ఇది ఆగస్టు 23, 2023న మనం ఒక సక్సెస్ కావడం జరిగింది. ఈ ఒక శివశక్తి పాయింట్ అని ఒక నామకరణం కూడా చేయడం జరిగింది చంద్రమండలం పైన, అక్కడ దిగడం జరిగింది. అంతేకాకుండా ఈ రోవర్ ప్రజ్ఞాన్ రోవర్
మరి ల్యాండర్ పేరు విక్రమ్ అని పెట్టారు. ఈ రోవర్ ప్రజ్ఞాన్ ద్వారా మనకైతే 8 మూలకాలు కూడా దానిపైన గుర్తించామని చెప్పేసి ప్రకటించడం జరిగింది మన ఇస్రో. అలాంటి క్రమంలో మరి చంద్రయాన్ 3 ప్రాజెక్టుకి ఆస్ట్రానాటికల్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డ్ 2024 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. ఆస్ట్రానాటికల్ సదస్సు జరగబోతుంది. అంటే 75వ అంతర్జాతీయ ఆస్ట్రానాటికల్ సదస్సు అనేది అక్టోబర్ 14, 2024న ఇటలీలోని మిలాన్లో జరగబోతుంది. సో ఈ కార్యక్రమంలో చంద్రయాన్ 3 ప్రాజెక్టుకి ఇస్రో సంబంధించినటువంటి ప్రతినిధులకి ఈ అవార్డు అనేది ఇవ్వబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఎందుకు అక్టోబర్ 14 మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుంది. ప్రతిసారి అక్కడే మనకి ఈ సదస్సును నిర్వహిస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 4 నుండి 10 ఈ వారోత్సవాన్ని మనం ఎలా నిర్వహించుకుంటామంటే ప్రపంచ అంతరిక్ష వారోత్సవంగా మనం జరుపుకుంటామండి. ప్రపంచ అంతరిక్ష వారోత్సవంగా జరుపుకుంటాం. ఈ క్రమంలోని ఈ సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది. అక్టోబర్ 14 అవార్డు అనేది ఇవ్వబోతున్నారు అనమాట. అవార్డు ఎవరికి వచ్చింది ఏంటి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి ఇక్కడ. ఓకేనా. మన భారతదేశం కూడా ఆగస్టు 23 మన జాతీయ స్పేస్ దినోత్సవంగా, జాతీయ అంతరిక్ష దినోత్సవంగా మనం ఆగస్టు 23ని ప్రకటించుకోవడం జరిగింది. ఈ నెక్స్ట్ వచ్చేసి మరో సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ అండి. చంద్రుని మట్టి నమూనాల్లో నీటి ఆనవాళ్ళు గుర్తించడం జరిగింది. అంటే చైనా, సో మనకి స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, చైనా సంబంధించినటువంటి అంతరిక్ష సంస్థ వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. చైనా సంబంధించినటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆన్ ది స్పేస్ అనమాట. సో ఏంటి చైనా వాళ్ళు చేసినటువంటి, మనకి చైనా సంబంధించినటువంటి అంతరిక్ష సంస్థను మనం జియోక్వాన్ అని పిలుస్తాం. చైనా యొక్క వ్యోమగాముల్ని మనము చైనా అంతరిక్ష నావికులని అయితే టైకోనాట్ అని పిలుస్తాం. ఇప్పుడు చైనా వాళ్ళు అంతరిక్షంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని మనం తియాంగాంగ్ అని పిలుస్తున్నాం. ఈ తియాంగాంగ్ ద్వారా ఇప్పుడు చైనా ఈ యొక్క టైకోనాట్లు 16 సార్లు స్పేస్ వాక్ చేసి ఒక రికార్డు సాధించడం జరిగింది. ఇలాంటి క్రమంలో చైనా వాళ్ళు చంద్రమండలం పైన మనకు చాంగే అనే పేరుతో వివిధ పరిశోధనలు చేస్తున్నారు. చాంగే 5 ద్వారా, ఈ చాంగే 5 అనే మిషన్ ద్వారా 2020లో చైనీయులు మట్టిరాళ్ళతో కూడిన నమూనాలపైన పరిశోధన చేశారు. దీని ద్వారా ఏం చేశారంటే, సో ఇందులో మట్టిలో కొన్ని సంబంధించినటువంటి నీటి ఆనవాళ్ళు ఉన్నాయి గుర్తించడం జరిగింది. అంతేకాకుండా మన భారతదేశం కూడా 2008 అక్టోబర్ 22న చంద్రయాన్ 1 ప్రయోగం చేయడం జరిగింది. దీని ద్వారా కూడా చందమామ పైన ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులు కలిసి ఉన్న ఖనిజాలను గుర్తించడం జరిగింది. అంటే ఆక్సిజన్, హైడ్రోజన్ అంటే ఇక్కడ ఏంటంటే మనకు వాటర్ యొక్క సంబంధించినటువంటిది ఇలా మనం చూపిస్తాం కాబట్టి H2 అని చెప్తాం కాబట్టి ఇక్కడ వాటర్ సంబంధించినటువంటి అంటే హైడ్రోజన్ అణువులు, ఆక్సిజన్ అణువులు ఉన్నట్టు మన చంద్రయాన్ 1 కూడా మన భారత శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దాంతోపాటుగా 2020 సంవత్సరంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా చంద్రుడి పైన నీటి ఆనవాళ్ళను కూడా గుర్తించడం జరిగిందనమాట. ఎందుకు ఈ పాయింట్ ఇంపార్టెంట్ అంటే ఇటీవల కాలంలో చంద్రుడి పైన మట్టి నమూనాల్లో నీటి ఆనవాళ్ళు గుర్తించినటువంటి దేశాలు ఏవి కానీ అడిగే అవకాశం ఉంది. చాంగే 5 ద్వారా అలా గుర్తించారు. ఇప్పుడు మళ్ళీ చైనా వాళ్ళు మొన్ననే చాంగే 6 అంటే ఈ సంవత్సరంలోనే చాంగే 6ని పంపించారు. ఈ చాంగే 6 చంద్రుడి యొక్క ఆవల వైపును అంటే వేరే వైపు అనమాట. అందరూ ఒక దగ్గరికి వెళ్తే చంద్రుడి పైన వీరు ఆవల వైపు ఫార్ సైడ్ అని చెప్పేసి అంటాం. ఆ ఆవల పైకి వెళ్ళి మళ్ళీ ఆ చాంగే 6 ద్వారా అంటే ఈ మిషన్ పంపించి ఒక 2 కిలోల సంబంధించినటువంటి మట్టి నమూనాలని భూమికి తీసుకురావడం జరిగిందనమాట. ఇంకా దీనిపైన కూడా పరిశోధన జరుగుతుంది. ఓకేనా. ఇది మనకి చంద్రుడి యొక్క మట్టి నమూనాల్లో నీటి ఆనవాలని చెప్పేసి ఇక్కడ చైనా అడ్మినిస్ట్రేషన్ ఆన్ ది స్పేస్ పైన ఇచ్చిన సమాచారం అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి చైనా ఏజెన్సీ ఇచ్చిన సమాచారం తర్వాత నెక్స్ట్ స్పోర్ట్స్ అప్డేట్ అండి. సో మరి ఆల్రెడీ ఇప్పుడు 33 ఒలింపిక్ క్రీడలు రేపే ప్రారంభం కాబోతున్నాయి. 33 ఒలింపిక్ క్రీడలు సో జూలై 26, 2024న సో ప్రారంభం కాబోతున్నాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇలాంటి క్రమంలో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం 142వ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సమావేశాలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగాయి. మనం క్లాస్లో డిస్కస్ చేసాం ఇదే సెషన్లో. ఈ సమావేశంలోనే మన భారతీయురాలైనటువంటి మన నీతా అంబానీ గారికి మరోసారి సభ్యత్వం ఇవ్వడం జరిగింది, సభ్యురాలుగా ఒక మెంబర్గా. ఇలాంటి సమావేశంలో మరో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 27వ శీతాకాల ఒలింపిక్ క్రీడలు 27వ శీతాకాల ఒలింపిక్ క్రీడలు 2034 అండి, 2034. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ 2034 అండి, 2034లో సో అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట. సో మరి ఈ శీతాకాల ఒలింపిక్ క్రీడల యొక్క ప్రత్యేకత ఏంటంటే 2 ఒలింపిక్ క్రీడలకు మధ్యలో జరుగుతాయన్నమాట ఈ శీతాకాల ఒలింపిక్ క్రీడలు. సో ఎలాంటి చూడండి, ఇప్పుడు 2020లో జరగాల్సినటువంటి ఒలింపిక్ క్రీడలు 2021లో మనకి జపాన్లో జరిగినాయి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 2024లో ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరుగుతున్నాయి. ఈ మధ్యలో అంటే యాక్చువల్గా టెక్నికల్గా మనం 2020 మనం తీసుకుంటే 2024 మధ్య 2022 ఉంటుంది. ఈ 2022లో శీతాకాల ఒలింపిక్ క్రీడలు చైనాలో నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఇలాంటి క్రమం అనమాట. ఇలా 1924లో ఈ యొక్క 1924లో ఫ్రాన్స్లోని చమోనిక్స్లో మొదటి శీతాకాల ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడడం జరిగింది. సో మరి ఇలాంటి క్రమంలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఇప్పుడు 27 ఒలింపిక్ శీతాకాల వింటర్ ఒలింపిక్స్ అనేది ఇక్కడ 2034లో సాల్ట్ లేక్ సిటీలో నిర్వహించబోతున్నారు. మరి ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్ క్రీడలు ఏమంటారు, వీటిని సమ్మర్ ఒలింపిక్ క్రీడలు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఇలాంటి క్రమంలో 26వ శీతాకాల ఒలింపిక్ క్రీడలు 2030లో ఫ్రెంచ్లో ఫ్రాన్స్లోని ఆల్ప్స్లో నిర్వహించబోతున్నారు. 25వ శీతాకాల ఒలింపిక్ క్రీడలు 2026లో ఇటలీలోని మిలాన్లో నిర్వహించబోతున్నారు. అండ్ 24వ శీతాకాల ఒలింపిక్ క్రీడలు 2022లో ఎక్కడ జరిగినాయంటే ఆల్రెడీ బీజింగ్లో జరిగినాయి అనమాట. మనకి ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఈ శీతాకాల ఒలింపిక్ క్రీడల పైన కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది, ఇవి ఎక్కడ నిర్వహిస్తారని చెప్పేసి. ఇప్పుడు చూడండి 33 ఒలింపిక్ క్రీడలు 2024లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నారు, రేపు నుంచి జరుగుతున్నాయి. 34 ఒలింపిక్ క్రీడలు 2028లో అమెరికాలోని లాస్ ఏంజలస్ నిర్వహించబోతున్నారు, అమెరికాలోని లాస్ ఏంజల్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 35 ఒలింపిక్ క్రీడలు 2032లో ఎక్కడ నిర్వహించబోతున్నారంటే అది ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో నిర్వహించబోతున్నారు. అలాంటి నేపథ్యం అన్నమాట. ఇక్కడ చూడండి 24వ శీతాకాల ఒలింపిక్ క్రీడలు 2022లో బీజింగ్లో జరిగాయి. 25వ శీతాకాల ఒలింపిక్ క్రీడలు 2026లో ఇటలీలోని మిలాన్లో నిర్వహించబోతున్నారు. 26వ శీతాకాల ఒలింపిక్ క్రీడలు 2030లో ఫ్రాన్స్లో నిర్వహించబోతున్నారు, ఆల్ప్స్లో ఆ పర్వతాలు అక్కడ ఉంటాయి. అండ్ 27వ శీతాకాల ఒలింపిక్ క్రీడలు 2034 అండి. ఎందుకు 2034 ఎవ్రీ 4 ఇయర్స్ కోసం జరుగుతాయి కాబట్టి 2034లో అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో నిర్వహించబోతున్నారు అనమాట. ఓకేనండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి జూలై 25, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.